రహస్యమమ్మ. గురుగారు, మరొక సందేహం వరంగల్ నుంచి భాగ్యలక్ష్మి గారు అడుగుతున్నారు. రామనామం యొక్క ప్రాశస్త్యం ఏంటి తెలియజేస్తారా అని. శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా అన్నాడు భక్త రామదాసుల గారు. అలా రామనామములో ఉండేటువంటి అమృతము దానిని స్వయంగా ఆస్వాదించాల్సినటువంటిది. అందులో రమించి తరిస్తేనే ఆ రామనామం యొక్క ఆ గొప్పతనం తెలుస్తుంది. శాస్త్రకారులు ఏమంటారంటే, రామ అనేటువంటి శబ్దం ఉంది కదా, రా శబ్ద ఉచ్చారణాదేవ ముఖాన్ నిర్యంతి పాతకాః పునః ప్రవేశ భీత్యాచ మకారస్తు కవాటవతు అంటారు శాస్త్రకారులు. అంటే రా శబ్ద ఉచ్చారణాదేవ ముఖాన్ నిర్యంతి పాతకాః. పాతకాః అంటే పాతకములు అంటే పాపములు. రా శబ్ద ఉచ్చారణాదేవ, రా అని అంటే కనుక పెదాలు తెరుచుకుంటాయట, నోరు తెరుచుకుంటుంది అంటారు. ఇప్పుడు చూడండి, రా, ఈ నోరు తెరుచుకోకుండా రా అనలేం కదా, నోరు మూసుకుంటే రా అనలేం కదా. రా శబ్ద ఉచ్చారణాదేవ ముఖాన్ నిర్యంతి పాతకాః. నువ్వు రా అనగానే నోరు తెరుచుకుంటుంది. నువ్వు ఎప్పుడైతే రా అంటావో తెరుచుకున్న నోటి నుంచి నువ్వు చేసుకున్నటువంటి పాపములన్నీ కూడా వెళ్ళిపోతాయి అంటారు. రా అన్నావు, తర్వాత ఏమనాలి, మా అనాలి కదా, మా అంటావు. అనగానే రెండు పేదాలు మూసుకుంటాయి, మూసుకుంటేనే మా అని వస్తుంది. మకారస్తు కవాటవతు అంటుంది. కవాటం అంటే తలుపులు మూసేసినట్టుగా. మా అంటే పెదవులు మూసుకుంటే తలుపులు మూసినట్టుగా అవుతాయి, చేసిన పాపాలు బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి రావు అని శాస్త్రకారులు చాలా చమత్కారంగా రామనామ శబ్దం గురించి చెప్తారు. అంటే నువ్వు రామా అని ఒక్కసారి అంటే కనుక ఈ నువ్వు చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అంటారు. శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా అని భక్త రామదాసుల వారు ఆయన స్వయంగా తనివి తీర అనుభవించి చెప్పినటువంటి మాట అది. అదేవిధంగా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అని సాక్షాత్తు పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పినటువంటిది. ఓ పార్వతి, రామ 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 అని 3 సార్లు అంటే కనుక ఆ 3 సార్లు అంటే విష్ణు సహస్రనామం చేసినటువంటి ఫలితము, అంటే 1000 సార్లు రామనామ స్మరణ చేసినటువంటి ఫలితం ఇస్తారు అని సాక్షాత్తు పరమేశ్వరుడు చెప్తాడు. ఎలా అంటే ఉత్తర భారతదేశం వైపు వెళ్తే కనుక ఒకరినొకరు పలకరించుకునేటప్పుడమ్మా రామ్ రామ్ అని పిలుస్తారు, పలకరించుకుంటారు. మనమైతే రకరకాలుగా పలకరించుకుంటున్నాం, కానీ వాళ్ళు రామ్ రామ్ అని అంటారు. ఎందుకు రామ్ రామ్ అంటారు? 2 సార్లు అంటారు రామ్ రామ్ అని. అంటే మనకు ఈ వర్ణమాలలో అచ్చులు హల్లులు ఉన్నట్లుగానే వ్యంజనములు అని స్వర్ అని కొన్ని అక్షరాలు ఉంటాయి అన్నమాట. ఇందులో రా అనేటువంటిది రా ప్లస్ ఆ, ర్ ప్లస్ రా ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు రా అంటారు. అంటే రా, ఆ, మా, రామ అనేటువంటి పదంలో 3 అక్షరాలు ఉన్నాయి. రా అనేటువంటిది 27వ అక్షరం, ఆ అనేటువంటిది 2వ అక్షరం అచ్చుల్లో. హల్లుల్లో రా అనేటువంటి అక్షరం 27వ అక్షరము, అచ్చుల్లో ఆ అనే అక్షరము 2వ అక్షరము, హల్లుల్లో మా అనేటువంటి అక్షరం 25వ అక్షరం. ఇప్పుడు చూడండి, రా అనేటువంటిది 27, ఆ అనేటువంటిది 2వ అక్షరము, మా అనేటువంటిది 25వ అక్షరము. 25 + 2 27, 27 + 27 54. అంటే రామ అంటే 54 సంఖ్య అవుతుంది. ఒక్కసారి రామ అంటే 54 సార్లు అన్నట్టుగా. వాళ్ళు ఏమంటారు? రామ్ రామ్ అంటారు. 2 సార్లు అంటారు. అంటే 54 + 54 ఎన్ని అవుతాయి? 108 సార్లు అనమాట. అంటే రామ రామ అని అంటే 108 సార్లు రామనామం పలికినట్టుగా అంటారు. అదే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అని పార్వతీదేవికి పరమేశ్వరుడు రామ రామ రామని 3 సార్లు అంటే కనుక 1000 సార్లు అన్నట్టే అని సాక్షాత్తు పరమేశ్వరుడు చెప్తాడు. ఆ విధానంగా చూసుకున్నప్పటికీ కూడా రా అనేటువంటి అక్షరాన్ని 5వ సంఖ్యగా,
మా అనేటువంటి అక్షరాన్ని రెండవ సంఖ్యగా చెప్పుకుంటారనమాట. మనకు వర్ణమాలల్లో ఇది సంఖ్యామానంగా చూస్తే ఇట్లా ఈ రెండింటికి అక్షరాలు చెప్తారనమాట. అలా 2 × 5 రామ అంటే 2 × 5. మరి 3 సార్లు రామ 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 కదా, 2 × 5 2 × 5 2 × 5. అలా 2 × 5 10, మళ్ళీ 2 × 5 10, 2 × 10. అలా 3 సార్లు రామ 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 అని అంటే అది 1000 సార్లు అవుతుంది అని చెప్తారు. కనుక రామనామంకున్నటువంటి గొప్పతనము ఇదను.